నమస్కారం సార్. నమస్తే. తాజాగా జగన్మోహన్ రెడ్డి గారి మేనత్త అయినటువంటి విమలారెడ్డి గారు ఇప్పటివరకు జగన్మోహన్ రెడ్డికి ఓటేయాలని ప్రచారం చేశారు. తాజాగా వివేక హత్య కేసు విషయంలో కూడా ఇప్పుడు కలుగ చేసుకుని సునీత మీద షర్మిల మీద అబాండాలు వేస్తూ వాళ్లే ఏదో చేశారు, జగన్మోహన్ రెడ్డికి అవినాష్ రెడ్డికి అబ్బం శుభం తెలియదని చెప్పి ఏదో మాట్లాడుతుంది. మరి దైవ సేవకురాలిగా చెప్పుకుని ప్రార్థనలు చేసే ఆవిడ మరి ఇలాంటి విషయాల్లో జోక్యం చేసుకుని అబద్ధాలు చెప్పడం ఎంతవరకు తగినంటారు? బైబిల్ అయితే అసలు యాక్సెప్ట్ చేయదండి. అది జీసస్ యాక్సెప్ట్ చేయడు. తప్పు చేసే వాళ్ళని సమర్థిస్తే కూడా తప్పే. నేను ఆవిడని కలిశాను. ఆవిడ కూడా ఏమందంటే మన క్రిస్టియన్స్ రాజకీయంలోకి రాకూడదు అన్నది. అదొక తప్పు. క్రైస్తవులు రాజకీయంలోకి వస్తే అంటే పాపం అయిపోతారట. మరి జగన్మోహన్ రెడ్డి పాప అయిపోయాడా? రాజకీయంలోకి వచ్చి సీఎం అయిపోయిన తర్వాత పాపం అయిపోయాడా అన్నట్టే మరి ఈవిడ చెప్పడం. నేను దీని గురించి ఎక్స్ప్లెయిన్, ఇది కూడా దుర్బోధ. మా చర్చ ఏం చేసిందంటే ఇలాగే మనం రాజకీయంలోకి వెళ్ళకూడదు, అక్కడ పాపం ఉంది ఇక్కడ పాపం ఉంది అని చెప్పి అణిచేశారు. నిజానికి నేనేమంటానంటే అక్కడ సరే పాపాన్ని నేను చీకటితో పోలుస్తాం. ఓకే, అక్కడ చీకటి ఉన్నప్పుడు నువ్వు వెలగాల కొవ్వొత్తిలాగా. ఆల్రెడీ ట్యూబ్ లైట్ ఉన్న చోట కొవ్వొత్తి పెడితే ప్రయోజనం లేదు. ఆ పాపం ఉన్నప్పుడు నువ్వు వెళ్ళి నిలబడు, స్టాండ్ ఫర్ ద ట్రూత్. నిలబడి నువ్వు నిలబడితే ఇంకొక ఇద్దరు ఎంకరేజ్మెంట్ తీసుకో, మనం నిలబడగలం కదా. ఏంటండి ఎవరి మతం వాళ్ళది కదా. ఓట్ల కోసం ఏదో లోపల నమ్మకం లేకపోయినా అక్కడికి వెళ్ళి టోపీ పెట్టుకుంటారు, ఇక్కడికి వెళ్ళి ఇంకోటి చేస్తారు, గుళ్ళోకి వెళ్ళి ఇది చేస్తారు. ఎందుకు ఇవన్నీను? ఎవరి నమ్మకం వాళ్ళది. ఇప్పుడు మోడీ గారు ఎక్కడికో వెళ్ళినప్పుడు ఆ టోపీ నిరాకరించారంట. ఆయన ఇఫ్తార్ విందో ఏదో దానికి. కరెక్ట్, నీకు నమ్మకం లేనప్పుడు ఎందుకు? ఏదో పార్టిసిపేట్ చేసావు వెళ్ళి కదా. మతపరమైన వాటిల్లో ఇన్వాల్వ్మెంట్ ఎందుకు? నీకు నమ్మకం లేకపోయినా, నమ్మకం ఉంటే పెట్టుకో కదా. సో అలాగా ఈ పాస్టర్లు కూడా లేకపోతే ఈ క్రైస్తవులు కూడా మీరు రాజకీయంలోకి రావద్దు అంటున్నారు. అది కూడా తప్పే. నేనేమంటానంటే క్రైస్తవులు రావాలి. మాకు 800 పోస్టులు ఉన్నాయి, నామినేటెడ్ పోస్టులు. అంటే గవర్నమెంట్ యాక్ట్ ప్రకారం మీరు మైనారిటీ, మీరు డైరెక్ట్ ఎలక్షన్లో పార్టిసిపేట్ చేయలేరు, కొద్దిమంది ఉంటారు కాబట్టి. బట్ మీ సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకురావడానికి మీలో ఒకడు ఉంటే మంచిది. మీ సమస్యలను మీ వాడైతే ఇంకా బాగా అర్థం చేసుకుంటాడు. కాబట్టి మీకు నామినేటెడ్ పోస్టులు ఇస్తామన్నారు. సో అలా నామినేటెడ్ పోస్టులు ఇస్తే వీళ్ళేమో, ఈ విమలారెడ్డి లాంటి వాళ్ళేమో మీరు అసలు రాజకీయంలోకి రాకూడదని ఈ పోస్టులేమో వీళ్ళు అమ్మేసుకుంటున్నారు. వేరే వాళ్ళ క్రైస్తవేతరులకి అమ్మేసుకుంటున్నారు. ఇప్పుడు నేను క్రైస్తవ సమాజం వాడిని అయితే నా బాధలు నాకు తెలుస్తాయి. వేరే వాడికి ఏం తెలుస్తుంది? అర్థం చేసుకోలేడు కదా. ఇక్కడ ఆచారాలు వ్యవహారాలు అతనికి ఏం అంత అర్థం కాదు కదా. అలాగే క్రైస్తవ్యము ఇప్పటి వరకు చాలా నష్టపోయింది రాజకీయంలోకి రాకుండా. ఓకే, పాస్టర్లు మేము రాకూడదు మా దేవుడి సేవ అంటే ఓకే, పాస్టర్లు రావక్కర్లేదు మీ దేవుడి సేవ. ఎందుకంటే పాస్టర్ కూడా కొంతమంది అనేది కూడా కరెక్టే. ఇప్పుడు చర్చికి వచ్చేటప్పుడు అన్ని పార్టీ వాళ్ళు వస్తారు, టీడీపీ వాళ్ళు వస్తారు, వైసీపీ వాళ్ళు వస్తారు. పాస్టర్గా నువ్వు వైసీపీకి వేయమని ఎలా చెప్తావు? అవును, తప్పు కదా. నీ చర్చికి ఇద్దరూ వస్తారు, అది తప్పు. నువ్వు చెప్పకూడదు. ప్రార్థన చేస్తావు, మంచోళ్ళు ఎవరైతే వాళ్ళని సీఎంగా గెలిపించమని ప్రార్థన చేయొచ్చు కదా. అంతేగాని నువ్వు ఇన్స్ట్రక్షన్ ఎట్లా ఇస్తావు? తప్పది. ఇప్పుడు ఆ పార్టీ ముద్ర కూడా పడుతుంది ఆ పాస్టర్ మీద. అవును, ఇతను వైసీపీ పాస్టరు, ఇతను టీడీపీ పాస్టరు. ఇప్పుడు సపోజ్ వైసీపీ వచ్చింది, ఈ టీడీపీ వాళ్ళని టార్గెట్ చేస్తారా లేదా? అవును, చేస్తారు. కాబట్టి నేను అనేది ఏంటంటే ఒకవేళ పాస్టర్లో మా సేవ దెబ్బతింటుంది మాకు వద్దు అనుకుంటే మంచిది. మీరు క్రిస్టియన్ లీడర్స్ని లేపండి, విశ్వాసుల్ని, చర్చికి వచ్చే మెంబర్స్ని ఒక లీడర్స్గా లేపండి. లీడర్ కెన్ గివ్ ఏ వాయిస్. లీడర్కి ఏం చర్చ లేదు కాబట్టి యాజ్ ఏ ఇండివిజువల్గా ఆ లీడర్ ఇస్తాడు. ఈసారి ఇదిగో మనకు మేలు చేసింది టీడీపీ, మేలు చేసింది వైసీపీ కంటే టీడీపీ మేలు చేసింది, మనం టీడీపీకి వేద్దామని ఇస్తాడు. ఇప్పుడు నేను లీడర్, నేను పాస్టర్ కాదు. నేను ఉద్యోగం చేసుకుంటే క్రిస్టియన్ లీడర్గా ఉన్నాను నేను. సో నేను వాయిస్ ఇవ్వచ్చు. అదే పాస్టర్ లేడు, ఎందుకంటే ఆయనకి చర్చ్ ఉంది, ఆ చర్చ్కి అందరూ వస్తారు కదా. సో నేను ఇది చెప్తున్నాను నేను. కాబట్టి క్రైస్తవులు రాజకీయాల్లోకి రావాలి, కానీ పాపం చేయకుండా నిలబడు. అక్కడ వెలుగు కదా, ఎందుకు తప్పు చేయాలి? అంతే కదా. అవసరమైతే పోస్ట్ పోతుంది నీకు, అంతే కదా. కాబట్టి ఇది నేను పిలిపిస్తున్న క్రైస్తవులకి, మీరు ఇలాంటి వాళ్ళ మాట వినొద్దు. వీళ్ళేమో మరి మాకు విమలారెడ్డి గారు మాకేమో మీరు వెళ్ళొద్దు అని చెప్పింది, మరి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి ఏమో ఓటేయమని చెప్తుంది. అంటే ఒకళ్ళకి ఒక రూలు, ఇంకొకరికి ఒక, అది స్వార్థం కదా. అవును, మాకేమో ఇలా చెప్పి ఆయనకేమో సపోర్ట్ చేస్తూ వాయిస్ ఇస్తూ బహిరంగంగా వాయిస్ ఇస్తూ
అటు అవినాష్ రెడ్డిని కాపాడుతున్నాడు అని అంత ప్రచారం జరుగుతున్నా మరి భాస్కర్ రెడ్డి సిబిఐ ఎంక్వైరీ చేసే పెట్టింది జైల్లో, అన్యాయంగా పెట్టాడంటుంది విమలారెడ్డి గారు. నిజానికి విమలారెడ్డి గారు మరి మంచి భక్తిపరురాలు, ఎందుకు ఇలాగైపోయిందో నాకు తెలియట్లేదు. ఈ జగన్ గారు అందరినీ పాపం చేయించేస్తున్నాడేమో తెలియట్లేదు, అంతే కదా. అంతే, అంటే విమలారెడ్డి గారు కొడుకు ఏదో ఆర్థికంగా జగన్మోహన్ రెడ్డి వల్ల స్టేబుల్ అయ్యాడు అనే వార్త. అవును, షర్మిల కూడా మాట్లాడింది, వర్క్స్ ఇస్తున్నాడు జగన్ గారు. భారతిరెడ్డి గారు కూడా ఈమెకి కొంత ఇస్తుంది, ఈమె సోషల్ సర్వీస్ చేస్తుంది, మంచి పనే చేస్తుంది. సో ఆమె కూడా కొంత ఫండ్స్ అట్లా సపోర్ట్ చేస్తుంటుంది. ఆ కృతజ్ఞతతో మరి జగన్కి సపోర్ట్ చేయమని, ఏ కృతజ్ఞత అయినా కానీ తప్పు చేయమని అయితే చెప్పకూడదు కదా. నీకేదో మేలు బెనిఫిట్ పొందావని, నీకు వ్యక్తిగతంగా లబ్ధి పొందితే నువ్వే ఓకే, అంతే కరెక్ట్, నువ్వు ఓటేయి. అంతేగాని వేరే వాళ్ళకి పొందకపోయినా కానీ మీరందరూ ఓటేయండి అనడం తప్పు కదా, జాతిని తాకట్టు పెట్టడమే కదా. కాబట్టి ఇది చాలా అన్యాయం, క్రైస్తవుల్ని రాంగ్ రూట్లో నడిపించడం ఇది చాలా తప్పు. ఇది వీళ్ళు తప్పు చేస్తే వీళ్ళు ఒక్కలే తప్పు చేస్తారు, కానీ ఒక సమాజాన్నే తప్పు మార్గంలో నడిపిస్తే అది చాలా ఘోరమైన పాపం, చాలా ఘోరమైన శిక్ష కూడా ఉంటుంది. అసలు విమలారెడ్డి గారి మాటలు ఇప్పుడు సమాజంలో నమ్మే పరిస్థితి ఉందంటే ఆవిడ మాటలకు విలువ ఉందంటారా? అంటే ఇప్పుడు సామాన్య ప్రజలు, పేద ప్రజలు, లేకపోతే అంత నాలెడ్జ్ లేని వాళ్ళు ఏం చేస్తారు, నిజమేనేమో ఈమె దైవ సేవకురాలు కదా, నిజమే చెప్తుంది కదా అనుకుంటారు. ఇప్పుడు నేను పర్సనల్గా ఆమెతో మాట్లాడాను కాబట్టి రెండు కంపేర్ చేసుకుని, అమ్మో ఏంటి ద్వంద్వ వైఖరి ఉందన్నమాట, మాకేమో ఒక రూలు ఆయనకేమో, ఇప్పుడు నేను కలవలేదు అనుకోండి, నేను కూడా ఏమనుకుంటాను, ఈమె కరెక్ట్గా చెప్తుంది, అవినాష్ రెడ్డి ఏ తప్పు చేయలేదు, భాస్కర్ రెడ్డి ఏ తప్పు చేయలేదు, ఈ సునీత లేకపోతే షర్మిల వీళ్ళ తప్పు చేస్తున్నా ఏదో నమ్ముతాం కదా, అమాయకులు మరి నమ్ముతారు. సో సరే, ఎవరు ఎన్ని చేసినా ప్రజలు కూడా మెల్లమెల్లగా గ్రహిస్తారు. ఇప్పుడు ఇలాంటి మనం మాట్లాడడం వల్ల ఇవి కూడా వెళ్తాయి, వాళ్ళు డెసిషన్ తీసుకుంటారు. కాబట్టి ఈ మా మాటలు ఆ దేవుడు కూడా చూస్తుంటాడు కదా, ఎవరు న్యాయం ఏంటి అనేది. అవినాష్ రెడ్డి గారు చంపలేదని ఆవిడ అంటుంది, మరి ఎవరు చంపారని జగన్మోహన్ రెడ్డి నిలదీయొచ్చు కదా. అవినాష్ రెడ్డి చంపలేదు, ఓకే, చంపిన వాడిని పట్టుకోవాల్సిన బాధ్యత జగన్మోహన్ రెడ్డి గారికి ఉందిగా. మరి ఏ రోజు ఆవిడ జగన్మోహన్ రెడ్డి గారిని ఎవరు చంపారో మీరు ఎందుకు నిలదీయలేదంటారు? అదే అర్థం కావట్లేదు. అక్కడేమో ఆయన ఏమీ తప్పు పట్టట్లేదు, జగన్మోహన్ రెడ్డి మంచోడు ప్రార్థన చేస్తున్నాడు అంటుంది, భక్తిపరుడు అంటుంది. అంటే ఒక విషయం, మీరు ఎప్పుడైనా జగన్మోహన్ రెడ్డి గారు ప్రార్థన చేయడం చూసారా? మామూలుగా ఎక్కడైనా సరే, ఈ రాజకీయాల్లోకి రాకముందు కానివ్వండి, ఎప్పుడైనా సరే ఆయన మరి ఏంటో అర్థం కావట్లేదండి. అంతకుముందు చేసుకునేవాడు అనేవాళ్ళు, నేను ఎప్పుడు చూడలేదులే, కానీ అంతకుముందు చేసుకునేవాడు, బైబిల్ చదువుకునేవాడు అనేవాళ్ళు. ఈవెన్ ప్రెస్లో కూడా ఒకసారి సీఎం అవ్వకముందు గెలిచినాక మరి చంద్రబాబు లేకపోతే కాంగ్రెస్ మీద కక్ష తీర్చుకుంటారా అని అడిగినప్పుడు నేను బైబిల్ చదువుతాను, కక్ష తీర్చుకోను అన్నాడు. మరి 5 సంవత్సరాల్లో కక్ష తీర్చుకున్నాడా లేదా? భయంకరమైన కక్ష. మరి ఎవరన్నా ఇలాగ మాట్లాడితే కూడా, ఏది ఆయన మీద ఎగెనిస్ట్గా మాట్లాడితే కేసులు కదా, నో ఫ్రీడమ్, అందరూ భయపడుతున్నారు కదా. ఇదిగో ఇప్పుడు ఎలక్షన్ కోడ్ వచ్చినాక కొంతమంది మాట్లాడగలుగుతున్నారు, లేకపోతే జైల్లో ఎవరు ఓల్డ్ అయినా ఎవరైనా కేసులు పెట్టేయడమే, వాళ్ళని ఇరికిచ్చేయడమే, వాళ్ళు చేయకపోయినా ఇరికిచ్చేశారన్నారు కదా. మరి అది కక్ష తీర్చుకోవడం కదా, అది మరి బైబిల్ కాదు, బైబిల్ ప్రకారం కాదు. సరే, ఆయన బైబిల్ చదువుతున్నాను అన్నాడు కానీ ఆయన క్రిస్టియన్ అని ఎక్కడే చెప్పుకోలేదు. వీళ్ళు మా వాళ్ళు క్రిస్టియన్ అనుకుంటున్నారు, ఆయన ఎక్కడ క్రిస్టియన్ అని చెప్పుకోలేదు. ఆయన ఇప్పుడు వెళ్తుంటాడు కదా చర్చికి, అసలు బైబిల్ కూడా చదవడు. చంద్రబాబు గారే చదివాడు ఆ క్రిస్మస్ అప్పుడు, ఈయన చదువుతాడు, ఆయన ఎప్పుడు చదవలేదు, బైబిల్ చదవలేదు. తర్వాత ఇడుపులపాయలో కూడా పేపర్ ఇచ్చినా కూడా సాంగ్ పేపరు చదవడు. మరి హిందూకు మారాడు అన్నారు, ఏదో అప్పుడు విజయసాయిరెడ్డి తీసుకెళ్ళి పరిపూర్ణానంద సరస్వతి, ఆయన పేరేంటి, ఏం పీఠం అది, శారదాపీఠం, ఆయన హిందూ కింద కన్వర్ట్ చేశాడు అన్నారు. మరి పోనీ ఆయన ఇష్టం అండి, ఎవరికి ఫ్రీడమ్ ఉంది కదా, ఆయన హిందూగా అయినా మారచ్చు, మతంలోకి ఎవరైనా మారచ్చు, చెప్పుకోవడానికి ఏముంది, నేను హిందూనో నేను క్రిస్టియన్ అనో చెప్పుకోవడానికి ఏముంది. నాకు కులం లేదంటాడు, మతం లేదంటాడు, మరి ఎందుకు అంత ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్? ఇప్పుడు నేను క్రిస్టియన్ అండి, మనందరం ఇప్పుడు మీరు హిందూ అవ్వచ్చు, మనందరం కలిసే ఉన్నాం కదా, ఎందుకు అలా చెప్పుకోవడానికి? ఏదో నేను హిందూ కింద ఉంటే మీరు ఏమన్నా నాకు ఇదైపోతారా? ఎందుకు ఆ మోసం? ఎందుకు హిందూ కింద గుళ్ళకి వెళ్ళి అంటే హిందూ ఓట్లన్నీ వస్తాయి, నేను ఇక్కడ క్రిస్టియన్ కుటుంబం నుంచి వచ్చాను కాబట్టి క్రిస్టియన్ ఓట్లు వస్తాయి, ముస్లిం దగ్గరికి వెళ్ళి ముస్లిం టోపీ పెట్టుకుని ఎందుకు ఇదంతా కదా. సో అవన్నీ మంచిది కాదు. నీదేంటో నీ మనసులో ఉంటుంది దేవుడు అనేది. అందరికీ న్యాయం చేయాలి, యాజ్ ఎ సీఎంగా అన్ని మతాలు, అన్ని కులాలు, అన్ని వర్గాలకి న్యాయం చేయాలి. మరి ఎందుకు అది ఆయన అలాగ ఫీల్ అవుతున్నాడో నాకు అర్థం కాదు.